రాజ్ న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి గుమ్మడి సంతరాణి పరామర్శించారు. ఏకలవ్య గురుకుల పాఠశాలలో మొత్తం 129 మంది పచ్చకామర్లకి గురయ్యారు. వారిలో 37 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. మన్యంలో వర్షాలు పడగానే జ్వరాలు విజృంభిస్తాయని మంత్రి సంతరాణి అన్నారు. వైద్యుల బృందం ఏకలవ్య గురుకుల పాఠశాలలో సేవలు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. కేజీహెచ్లో విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. మనకి కురుపాంలో ఉన్నటువంటి ఏదైనా వాటర్ ఫ్లవర్ ఉన్నా ఏదైనా చేస్తాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయం 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి టాయిలెట్స్ కొంచెం అంటే ఒక 30 దాటి ఉన్నాయి టాయిలెట్స్. ఇబ్బంది అవుతుందని అర్జెంటుగా నిన్ననే మేము ఇంకొక 40 టాయిలెట్స్ కూడా మొదలుపెట్టాం ఆ స్కూల్లో. ఒకవేళ టాయిలెట్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని. కాబట్టి ఒక 1000 వరకు టాయిలెట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. 1 వీక్ అయింది. అంటే దసరా హాలిడేస్లోనే శాంక్షన్ చేసాం. కానీ హాలిడేస్లో కట్టడం కుదరలేదు. ఇప్పుడు అభివృద్ధి హాస్టల్స్ కూడా ఈ టాయిలెట్స్ కూడా అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కూడా, ఎందుకంటే చాలామంది ఏఎన్ఎంస్ లేరు అని ఒకటే. అంటే ఇట్లాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే అయ్యో పిల్లలు ఇలా జరిగింది అనడం కాకుండా, కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎలా అంటే అక్కడ ఏఎన్ఎం లేరు అందుకే అలా ఉన్నారు అంటే ఏఎన్ఎంలు వేయలేదు. ఏఎన్ఎంలు అన్ని హాస్టల్స్కి వేసాం. అన్ని హాస్టల్స్లో ఏఎన్ఎంస్ ఉన్నారు. ఏఎన్ఎం ఉన్నా ఒకసారి జ్వరం వచ్చి జాండీస్ వచ్చాక ఏఎన్ఎం ఎంతవరకు చేయగలదు అంతవరకే చేయగలదు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. అంటే కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. కానీ పిల్లలంటే గిరిజన బిడ్డలంటే మా బిడ్డలు, దానిలో ఎటువంటి తేడలేదు. ఎందుకంటే మా బిడ్డలకు ఎలాంటి భోజనం పెడుతున్నామో వాళ్ళకి అట్లాంటి భోజనం పెట్టాలని ఈరోజు సన్న బియ్యంతో భోజనం పెట్టడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వెంకటస్వామి విగ్రహానికి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. కాక వెంకటస్వామి అందరికీ స్ఫూర్తి ప్రదాత అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. వెంకటస్వామి గారు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమంలో వివేకానంద నేను కలిసి యువ రచన చేసే సందర్భంగా అనేక సలహా సూచనలు ఇచ్చి తెలంగాణ చూశాకనే నా మరణం అని చెప్పి భీష్మించుకొని పోరాటం చేసే స్ఫూర్తి కలిగించినటువంటి కాక గారు నిరాడంబరతకు పేదల పట్ల ఉండేటువంటి వారి కన్సర్న్ను ఈనాటి రాజకీయ నాయకులందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తరానికి వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ కాక ఒక ఐకాన్, ఒక చరిత్రలో రాజకీయాల లోపల క్షేత్ర స్థాయి నుంచి అంత స్థాయికి ఎదగొచ్చు అనే దానికి నిదర్శనం కాక. అమరావతిలో రేపు 12 జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్బీఐ, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రేపు 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సభ ఉద్దండరాయణిపాలెం సమీపంలోని ఎన్టీఎన్ రహదారి వద్ద శంకుస్థాపన చేయనున్నారు. ఎస్బీఐ, కెనరా, యూబీఐ, ఆప్కాబు, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకులకు స్థలాలు కేటాయించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలో డ్రైనేజీ కాలువల నిర్మాణం 100% పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మంత్రి నారాయణ తిరుపతిలో తెలిపారు. ఫేజ్ 1లో 5,000 కోట్లు, ఫేజ్ 2లో 5,000 కోట్లు, చివరిగా 18,000 కోట్లు, మొత్తంగా 28,000 కోట్ల రూపాయలు వెచ్చించి కాలువల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా మంత్రి వెల్లడించారు. తిరుపతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కపిలతీర్థం వద్ద ఉన్న విశాలమైన అటవీ భూమి వద్ద నీటి నిల్వకు చర్యలు చేపట్టి కపిలతీర్థం నీరు నగరంలోకి రాకుండా చేస్తామని నారాయణ తెలిపారు. తుడ కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ తుడ అధికారులతోటి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ ఎన్ మౌర్య, తుడ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీసీ శుభం బాన్సల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 123 మున్సిపాలిటీస్లో 100% కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఫేజ్ 1 నుంచి ఒక 5,000 crores అవుతుంది. ఫేజ్ 2 మళ్ళీ 5,000 crores. ఫేజ్ 3 వచ్చేళ్ళకే 18,000 crores. అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి, డెన్సిటీ ఎక్కువగా ఉండి, డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ 1 అన్నాం.
ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే 95% ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి. దానికి ఒక 5,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే 1.5 years to 2 years కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. తిరుపతి మున్సిపాలిటీలో దీని మీద రివ్యూ చేశాను. చేస్తే సుమారుగా వాళ్ళకంటే ఉన్న డ్రైన్స్ అన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం కంప్లీట్ కావాలంటే 80 కోట్లు కావాల్సి వస్తుంది సుమారుగా ఎస్టిమేట్ చేశారు. దాంట్లో యాక్చువల్గా ఒక 50 కోట్ల రూపాయల వరకు అయ్యే డ్రైన్స్కి ఫేజ్ 1 100% అయ్యేటట్టుగా, ఫేజ్ 2లో కూడా కొంత అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి డిపిఆర్ పంపిస్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి దాన్ని టెండర్ పిలుస్తాం. సంగారెడ్డి జిల్లా ఆంధ్రలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో అలే బలే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు రామచంద్రరావు సమక్షంలో పార్టీలో చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలు మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో అందరూ కూడా కమలంపు గుర్తుకు ఓటు వేస్తుందని అందరూ కోరుతాను. వివిధ ప్రాంతాలకు రోడ్లు ప్రెగ్నెంట్ లేడీ తీసుకోకపోతే హాస్పిటల్ అవసరం లేదు, అక్కడే రాత్రి డెలివరీ అయ్యేటట్టుంది. అటువంటి పరిస్థితి ఈ రోజు మన రోడ్లకు ఉన్నాయి. రైతులు అయ్యో మన పంట నష్టమైపోయింది, ఏడ్చారు, అరిచారు, కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఒక చలనం లేదు. హెలికాప్టర్ వేసి రోజు తిరిగారు అంతవరకే. కానీ రైతుకి ఎంత నష్టం జరిగింది, ఎంత పరిహారం వేయాలి రిపోర్ట్ తీసుకున్నారా? ఎవరైనా రైతులు కలిసారా? ఎంత నష్టమైందని దాని మీద రిపోర్ట్ తయారు చేశారా? లేదు. ఎందుకంటే ప్రభుత్వము రైతుల పట్ల చూపెట్టినటువంటి నిర్లక్ష్యం కావాలి. ఈరోజు రైతు బంధువు ఇచ్చి 15,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు కేవలం 6,000 మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. ఈరోజు రాష్ట్రంలో ప్రతి పని కూడా నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రం కూడా నిధులు లేవు. ఉద్యోగస్తులకు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చెప్పి ఈరోజు మనం తెలియజేసుకోవాలి. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు బాధపడతా ఉన్నారు. అయ్యో వాళ్ళు మొత్తం దోచుకున్నారు కదా, మాకు ఏమి ఇవ్వలేదు కదా అని వాళ్ళు దోచుకుని వాళ్ళు ఆలోచిస్తారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీవో 9 బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వేకట్టుతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రేవంత్ నాయకత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జియో 9 ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జియో ఇచ్చారు. ఆ జియో ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతలలో, సర్పంచ్ ఎన్నికలు 3 విడతలలో నిర్వహించడానికి తేదీలను నిర్ణయించి ప్రకటించడం జరిగింది. వాస్తవంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 1,075 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి వివిధ దశలలో ఉన్నాయి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కావచ్చు, పేద వర్గాలకు సన్నబియ్యం పంపిణీ కావచ్చు, కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం కావచ్చు, లేకుంటే గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతన్నకు రైతు భరోసా, రైతన్నకు సన్నాలకు బోనస్, రైతన్నకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం బాగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నది. అటు రైతాంగాన్ని, ఇటు పేద ప్రజలు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మా నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా కార్యకర్తల సమిష్టి కృషి బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తారని నమ్మకం. కడుపులో భారీ స్కామ్ బయటపడింది. నిర్వసిత మహిళలకు సాయం పేరుతో లక్షల దోపిడీ జరుగుతుంది. భర్త లేని ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వ నిధులతో సరస్వతి అనే మహిళ ఆశ్రమం నిర్వహిస్తుంది. కొన్నాళ్ళుగా ఆశ్రమం పేరుతో ప్రభుత్వ నిధులు దోపిడీ చేస్తుంది. ఆశ్రమంలో 99 మంది నిర్వాసితులు ఉన్నట్లుగా రికార్డు సృష్టించింది. కొంతమంది ఫిర్యాదు మేరకు నిర్వాసిత కేంద్రాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వాహకులు తప్ప మహిళలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని శైలజ తెలిపారు. అవినీతిపై వెంటనే విచారణ జరపాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళు 83 పైన కింద కలిపి. ఈ రోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతంటే అది కూడా తెలియదండి. అంటే నంబర్ తేడా చూడండి. 4 రోజుల్లో లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి, ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు, అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి? డబ్బులు ఎక్కువయ్యా. ఆడపిల్లలకి సహారా ఉండాలి, ఆసరా ఇవ్వాలి. వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి, లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి, షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సదన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద 5,000 ఖర్చు పెడుతున్నారు నెలకి. అంటే ఈమె చెప్పిన లెక్క ప్రకారం 100 అయితే నెలకు 5 లక్షలు. కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు, ఉన్నట్టు కూడా కనపట్ల. రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కీలో, ఆఫీస్లో లేకుండా లాక్ అండ్ కీలో తాళాలు ఉన్నాయి. రేపు పొద్దున వస్తున్నాను, నేను అక్కడ ఉన్నానని చెప్తుంది. ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది, ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు, చేయట్లా. ఇది ఇక్కడ పరిస్థితి. అవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద లెవెల్లో జరుగుతుంటే పై వరకు కూడా రావు. ఇది చిన్న అమౌంట్ కాదండి. నెలకు 5 లక్షలు అంటే దాదాపు 60 లక్షలు. ఇది నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పెడితే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకి ఆసరాగా ఉండాలి, నీడ్ ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు అని చెప్తే ఇలా ప్రభుత్వాలు మోసం చేసి దీనివల్ల ఏంటి, నిజంగా సర్వీస్ చేసే వాళ్ళు కూడా అందరినీ ఒక తాటి కింద కట్టేస్తున్నారు. అది చాలా తప్పు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం. వాళ్ళు కూడా చూసారు దీని కండిషన్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా. సో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చి దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం. అత్యంత ఒత్తిడి ఉన్న వృత్తి జర్నలిస్టు రంగమని, అలాంటి వారి మానసిక ఉల్లాసం కోసం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. అనంతపురం ఆర్టీడీ స్టేడియంలో జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంటు అట్టహాసంగా ప్రారంభమైంది. జర్నలిస్టుల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మంత్రి సత్యకుమార్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. మంత్రి ఎమ్మెల్యేలు కాసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేసి సందడి చేశారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు పాల్గొనున్నారు. సమాజంలో అత్యంత కీలక పాత్ర జర్నలిస్టుల పాత్రనే మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 16 టీంలు ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం 4 రోజులు ఉంటుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ఆర్టీడీ స్టేడియం క్రికెట్కి వేదిక కావడం అనేది మేము చేసుకున్న అదృష్టం భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు అంతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు, అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసు గారు ఇక్కడికి వచ్చి పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. జర్నలిస్టులు మానసిక ఒత్తిళ్లతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ ఒత్తిడిని దూరం చేసి, అలాగే మొత్తం స్టేట్ అంతా ఇక్కడ కలిసి ఒక మిత్రుత్వం, బంధం ఏర్పడుతుంది. జర్నలిస్టుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతూ క్రీడల్లో వారి ప్రతిభను వెలువదీసే విధంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. దాదాపు 16 జట్లు ఇవాళ రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాయి. అనంతపురం వేదికగా వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. క్షేత్ర స్థాయిలో ఉంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారం లభించేలాగా చేస్తూ, అదే సమయంలో
ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రభుత్వం తరపున ఏదైనా తప్పులు జరిగితే అంకుశంలా పొడుస్తూ ఆ తప్పులు సరిదిద్దుకొని తద్వారా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందేలాగా పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులందరూ ఈ రకంగా ఐకమత్యాన్ని చాటుతూ ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం అభినందనీయం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది. అక్టోబర్ 10 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు వెల్లడించారు. తిరుమలలో సహా 9 రోజుల పాటు వాహన సేవలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని డీసీ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 10వ తారీఖు నుంచి మొదలై 18వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరగడానికి ఆలయ అర్చక స్వాములు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం మరి మనం ఈ 9 రోజులు కూడా తిరుమల మాదిరిగా మరి ప్రతిరోజు కూడా వాహన సేవలతోటి మరి యొక్క కార్యక్రమాలు మరి అత్యంత ఆకర్షణీయంగా భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులందరికీ కూడా కనువిందు కలిగేటట్టుగా వాహన సేవలు కానీ, స్వామివారిని కానీ, విద్యుత్ అలంకరణ కానీ, పూలాలంకరణ కానీ, ఇతరత్ర సేవలతోటి కానీ మరి అంగరంగ వైభవంగా మనం తిరుమల తరహాలో మరి ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా అలా చేయడానికి మనం అక్టోబర్ 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దానిని తగ్గని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ 10న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. బోధనపోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్యలోని లో లెవెల్ బ్రిడ్జిపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం పెరగడంతో పోలీసులు అప్రమత్తమై బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. బషీరాబాద్ మండలంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బషీరాబాద్ రైల్వే గేటు సమీపంలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. అంతేకాకుండా బషీరాబాద్ నుంచి మైల్వార్, ఎక్మై, మంథన్ గౌడ్ తాండా మీదుగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లే రాకపోకలు సైతం నిలిచిపోయాయి. అకాల వర్షాల వల్ల భారీగా పంటలు నీటి మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు భూ వరాహస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు హనుమద్దు వాహనంపై విహరించారు. ముందుగా హనుమద్దు వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పొలతోటి అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. హనుమద్దు వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు ద్వారకా తిరుమల పురవీధులలో విహరించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. బైన్స మండలం వానలపాడు బతుకమ్మ వేడుకలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రుషిత అనే నవవధు బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు బైన్సలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నరసాపురం మండలం గొల్లమాడుకు చెందిన రుషితకు రాజుతో మే నెలలో పెళ్లైంది. అత్తరింట్లో మొదటి బతుకమ్మ ఆడుతూ మరణించడంతో విషాదం నెలకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని గొంతు కోసి చంపేశాడు కొడుకు యశ్వంత్. తల్లి లక్ష్మి ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో యశ్వంత్ ఉన్నాడు.
వచ్చినాడు వచ్చినాడు అట్లా తిరిగినాడు. నేను స్నానం చేస్తాను. వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళమ్మతో వాళ్ళమ్మతో ఏం మాట్లాడినాడేమో ఏమైందో లోపల బొడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా. స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొడుకో నేను వాకిలేసినాడు. గుడ్డలు దొరుకుంటూ నేను తీసా అని వాకిలేసి అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అన్ని రెంచెప్పుని చంపినా నా పళ్ళు చూడొచ్చారు, చంపినా భార్యను అని అంతా మెంటల్ ఉన్నది. ముందు అరిచింది. వస్తానే మళ్ళీ తగ్గుంటే మళ్ళీ దుబ్బి మళ్ళీ వాకిలేసి వచ్చినాడు. హైదరాబాద్లో బీసీ ప్రజాప్రతినిధుల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కుల జనార్దన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, మంత్రి వాకటి శ్రీహరి, మాజీ మంత్రులు గంగుల, శ్రీనివాస్ గౌడ్, మధుసూదనాచారి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకురావడం అభినందనీయమని బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదిస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవన్నారు. బీసీ ఉద్యమం దేశానికి మార్గదర్శకంగా కావాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీల రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని మంత్రి శ్రీహరి అన్నారు. ప్రాబ్లమ్స్ కోర్టు నుంచి వస్తుంది కాబట్టి కోర్టు తోటి ప్రజా ఉద్యమాల ద్వారా తాడోపేడ చేసుకోవాలి. ఎన్ని రోజులు కోర్టులు మన జీవితాలతో తిరగాట మారుతాయి. అందుకే దీన్ని తాడోపేడ చేస్తారని ప్రజానిర్మాణం చేయాలనేటువంటి మన మూమెంట్ కు ప్రభుత్వం కూడా లొంగి జీవనిచ్చింది. అయితే ఇక్కడ గెలవడానికి మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రధాని ఒకవేళ సుప్రీంకోర్టులో గెలవకపోతే బలమైన అడ్వకేట్లను పెడతాం. గెలవడానికి అవకాశాలు ఎట్లున్నాయంటే చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగ పరంగా 243 D6 ప్రకారం జీవనిచ్చారు. అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. దాని మీద బలమైన ఆర్గ్యుమెంట్ మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. న్యాయపరంగా కూడా 12% రిజర్వేషన్ ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. దీన్ని మనం ఎవరం కూడా కాదండి. జనాభా ప్రతిపాదనగా మన దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా 56%. దాంట్లో ఆ జనాభా ప్రతిపాదన తీసుకుంటే ఏ రకంగా సముచితమైనటువంటి విషయం మనం తెలియజేసి అయితే ఇది ప్రధానమైన సమస్య, జాతీయ సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఇది కోర్టుల్లో వెళ్ళింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను మనం ఆపలేము. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం సముచితం కావాలనలేదు. ఇలాంటి పరిస్థితులు బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా. బీసీ బిడ్డగానే కార్యాచరణలో కూడా రేపు రాబోయే రోజుల కార్యాచరణలో కూడా నా పార్టిసిపేషన్ ఉంటది అన్న మాట తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే ఎక్కడ బాధపడతా ఉన్నా అంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా పట్టకాల్సి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక ప్రక్రియ కొనసాగించాలా. ఏ రాష్ట్రం అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో బీసీల పట్ల ఇంత శాతం ఉందని లెక్కగట్టి ఈ శాతం ప్రకారంగా మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి ఆలోచన విధానం అది ఎట్లా ఉందో ఏముందో అనేది సెకండరీ మాట అయినా इस देश में जिनकी जितनी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారు అయితే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అతను కూడా బీసీ కాకుండా కూడా ఇది చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి కార్యాచరణ ఒక రూపకల్పన వచ్చింది. ఏ రాష్ట్రమైనా కూడా రిజర్వేషన్ ప్రక్రియ ఆ రాష్ట్రం సొంతం చేసుకోవడానికి లేదు. 3 ఏళ్లు కాదు 30 ఏళ్ల తర్వాత కూడా జగన్ అధికారంలోకి రాలేడని మంత్రి సవిత అన్నారు. జగన్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తిరుపతి బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన భక్త కనకదాస్ విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించారు. డిజిటల్ బుక్లో వైసీపీ నేతల పేర్లనే చేరుస్తుండడం ఆశాస్పదంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ. కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్ చేశాం. మరి ఈరోజు ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు, ఎన్హెచ్ హైవే కావచ్చు,
అంతేకాకుండా మరి ఎన్ఆర్జీఎస్ కావచ్చు, మరి ఏ సెక్టార్ తీసుకున్నా మరి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, బడుగు బడిన వర్గాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల. గత 5 ఏళ్లుగా చేయలేనిది 15 నెలల్లో కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం ఈ రోజు పరుగులు పెడుతుంది. ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఒక పక్క అమరావతి పూర్తి చేస్తున్నాం, ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. టీటీడీని కూడా ఈ రోజు భక్తాదులకు లక్షలాది మంది భక్తాదులు ఈ రోజు దర్శనం చేసుకుని చాలా బాగుంది. ప్రసాదాలు కావచ్చు, దర్శనం కావచ్చు, పార్కింగ్ కావచ్చు. ఈ రోజు స్త్రీ శక్తి పథకం పెట్టడం వల్ల కూడా మన సాంప్రదాయాలు, అంటే ఈ రోజు ఎక్కడన్నా విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, మరి ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చు. జిల్లా చిట్టెల మండలంలో దారుణం జరిగింది. పిట్టంపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 396 నారగుట్ట సమీపంలో భారీగా కెమికల్ సంచులను వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కెమికల్ పౌడర్ తిని 9 గొర్రెలు మృతి చెందగా 50కి పైగా గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకుని అస్వస్థతకు గురైన గొర్రెలకు వెటర్నరీ డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బస్తాల్లో కెమికల్ పౌడర్ని పారబోసిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామం పిట్టంపల్లి, గొర్రెలు మేపుతాం. ఇక్కడ 10 సంవత్సరాల కింద మేపుతున్నాం. ఇక్కడ చుట్టూ ఫార్మా కంపెనీలు ఉంటాయి. ఇక్కడ మూటలు వేసిపోయారు అన్ని డిషంతో. మేము చూడలేదు, వచ్చి గొర్రెలు దిమ్మేవాడి మొత్తం తినడం జరిగింది. 9 గొర్రెల దాకా చనిపోయాయి. కత్తిమ్మ బాయిలు వేసినాం, ఒక గొర్రె దొడ్లే ఉంది. సగం గొర్రెల దాకా నువ్వడ్డాయి, మొత్తం చుస్తూ అయిపోయాయి. పశువుల అధికారులు వచ్చి ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ చూసారుకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 10 గొర్రెల దాకా చచ్చిపోయాయి. 2 లక్షల నష్టపరిహారం జరిగింది. కత్తిమ్మ గొర్రెలు కూడా మొత్తం సుస్థ అయిపోయాయి. వాటి మీద కూడా నమ్మకం లేకపోయింది. పిల్లలకి వెళ్ళి చుట్టూ ఎన్నిసార్లు చెప్పినా ఇట్లనే కుప్పలు తెచ్చేసి పూస్తున్నారు. ఎన్నిసార్లు తెచ్చినా స్పందించడం లేదు. కనీసం ఎప్పుడన్నా అదుపులో తీసుకోవాలని కోరుతున్నాం. పిట్టంపల్లి సింగే ఈ గుట్టకు టెస్ట్ పోసినప్పుడు ఊరు 300 లేకపోతే అన్ని తిన్నాయి. 200 గురించి పడ్డాయి. మరి ఎవరు పోసిరు, ఏడాదిలో పోసిరు. మరి ఒక దయచేసి అందరూ మీరు ఏమన్నా సహకరించారు. కూడా లోపలనే డిక్లేర్ చేసుకోవాలి. మరి ఇట్లా మూగజువాలు చేస్తే ఎట్లా సార్? మరి ఇది మీరే దయచేసి ఎవరైనా చేస్తే చూసి మీకు ఫిర్యాదు చేస్తున్నాం. 100 పెడితే 200 పెడితే అనే ఉంటాయి. ఇప్పుడు పిట్టంపల్లి గాలకి వెళ్ళి చూపితే ఈడీ తీసారు. డాక్టర్లు వచ్చారు, హెల్మెట్ డాక్టర్లు వచ్చారు. సూదులు వేస్తున్నాం, స్థానిక ఇవన్నీ వేస్తున్నాం. అవి కంట్రోల్ అవుతలేవు. అవి 4 అయితే ఎంత 12,000 15,000 ఒక గొర్రె పోతూనే ఉండాలి. నా పేరు గుర్ర వెంకటేశం వెలిమినేడు. ఇక్కడ 396 పక్కన గుట్టకు వ్యర్థ పదార్థాలు పారిశ్రామిక కంపెనీల నుంచి తెచ్చి వ్యర్థ పదార్థాలు ఒక టిప్పర్లు వేసి అంతా డంపింగ్ చేసిరు. ఆ పక్కన ఉన్న నీళ్ళు చెట్లు మొత్తం ఎండిపోయినాయి. ఈ వాస్తవానికి మూగజీవాలు మెట్టు లింగయ్య అనే వ్యక్తి, ఆయన జీవాలు అక్కడ తీసుకుపోయి మేపిరు. నిన్న మొన్న మేపేసరికల్లా కొద్దిగా ఈ ప్రాబ్లం అయ్యి గొర్రెలు మొత్తం 4 చచ్చిపోయినాయి. ఇప్పుడంతా సీరియస్గా ఉన్నాయి. మొత్తం 300 పైన చిలుకుంటాయి ఆయన గొర్రెలు. ఇప్పుడు ఆల్రెడీ 4 చచ్చిపోయినాయి. ఇప్పుడు ఒక 100 గొర్రెలు సీరియస్గా ఉన్నాయి. మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ పశు వైద్యశాల నుంచి, ఎలిమినేట్ పశు వైద్యశాల నుంచి శ్రీనివాసరావు సార్ వచ్చారు. మేము పై అధికారులకు కూడా తెలియజేసాం. మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఈ చర్యని కొద్దిగా వాళ్ళకు రైతుకు సాయం చేయగలని కోరుతున్నాం.